నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తుది శ్వాస విడిచారు. నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కూడా. సో 4 రోజుల నుంచి కూడా తను ఒక పోరాటమే చేస్తూ ఉన్నాడు. గుండె పోటుతోని తను మొదటగా వరంగల్ ఆసుపత్రిలో చేరారు. అటు నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఆ, సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రి కూడా తీసుకెళ్లడం జరిగింది. 4 రోజుల వరకు కూడా వెంటిలేషన్ పైన ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాము. సో నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో యశోద ఆసుపత్రి నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహాన్ని కూడా మరి ఇక్కడ వరంగల్కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంలా ఉంటాడు. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను ఎప్పటికప్పుడు దగ్గరికి తీసుకునేటువంటి ఒక మనస్పర్ధం ఉంటుంది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ఉద్యమ సమయంలో కూడా తను ఒక పోరాటం చేశాడు. కేసీఆర్ కుడిభుజంగా ఉండి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి. సో తను తెలంగాణకి ఎనలేని సేవలు కూడా అందించినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. విద్యార్థి దశ నుంచి కూడా తను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మొదటగా కాంగ్రెస్ నుంచి కూడా తను విద్యార్థి దశ నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఉద్యమంలో కేసీఆర్తో పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా తను తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక స్లోగాన్ని కూడా తను తీసుకోవడం, ఒక పట్టుదలతో వెళ్ళి కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే స్వయంగా కేసీఆరే పెద్ది సుదర్శన్ రెడ్డికి పెళ్లి చేయడం అనేది అంతా కూడా మనం చూసాము. ఒక్కసారిగా పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూసాడని తెలియగానే అభిమానులు, నాయకులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మనము. సో ఏదైతే యశోద హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సమయంలో కూడా చాలా వరకు కూడా నాయకులు పరామర్శించడానికి రావడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా మరి ధైర్యం చెప్పినటువంటి నేపథ్యం, అదేవిధంగా వైద్యులను ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటూ ఆరాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. మంత్రులు కూడా వెళ్ళారు. మంత్రి సీతక్క కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లాంటి మంత్రులు కూడా, నాయకులు అందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము. ఈటల రాజేందర్ లాంటి నాయకులు కావచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయం లేకుండా ఒక ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలనేది రాజకీయాలకు అతీతంగా కూడా నాయకులందరూ కూడా వెళ్ళి పరామర్శించినటువంటి నేపథ్యం మనం చూసామంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లాంటి నాయకుడు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు కూడా ఎదుగుతుంటూ వచ్చాడనే దాన్ని కూడా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉన్నది. సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా మనం కొంతమంది అభిమానులను కూడా కాల్ లైన్ ద్వారా తీసుకుందాం. ఒకసారి కాల్ చేసి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాము. అటు వారితో ఉన్నటువంటి అనుబంధాలు ఏంటనే దాన్ని కూడా. సో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎల్చాల దత్తాత్రేయకు సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే ప్రభాకర్ గారు. ఏంటి అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకానొక దశలో బతుకుతాడు, ప్రజాసేవలో వస్తాడు, ప్రజా జీవితంలో రావాలనేది అందరం కూడా కోరుకున్నాము. కానీ తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇవాళ నిన్న రాత్రి 1 గంటకి తుది శ్వాస విడిచారు. ఏంటన్నా అసలు మీకున్నటువంటి అనుబంధాలు ఏంటి పెద్ది సుదర్శన్ రెడ్డితో? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి తీరును ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎట్లా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ప్రభాకర్ గారు, పెద్ది సుదర్శన్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఒక గుండెకాయ అయినటువంటి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒక నమ్మిన బంటులాగా. గతంలో మేము ప్రొఫెసర్ జయశంకర్ గారితో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి పోరుగర్జన అనేటువంటి ఒక బహిరంగ సభ నిర్వహించడానికి కోసం అని చెప్పేసి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉంటే కేసీఆర్ గారు స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పిలిచి విద్యార్థులకు ఏ సమస్యలు రాకుండా ఈ పోరు గర్జన అనేటువంటిది విజయవంతం కావడానికి వాళ్ళకు అనుక్షణం అందుబాటులో ఉండి ఈ విద్యార్థి పోరు గర్జన విజయవంతం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్తే, తను మా విద్యార్థులందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ తెలంగాణ ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో కొంత ప్రత్యేకమైనటువంటి ఉద్యమంతో అనుసంధానం ఉండి, తనకు నమ్మిన బంటులాగా ఉండి కేసీఆర్ గారి అడుగుల్లో అడిగేస్తూ కేసీఆర్ గారి ఆశయ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే పనిచేయాల్సినటువంటి ఒక సైనికుడిలాగా పనిచేసినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. తన అంటే రాజకీయ జీవితం మొత్తం కూడా తనేం పెద్దగా సామాజిక వర్గంలో, అంటే తను పుట్టినటువంటి కుటుంబం రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ కూడా చాలా నిరుపేద కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులనే అనుభవించిండు. చాలా కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. రాజకీయంగా ఎదగడానికి ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమ తీసుకున్నాడు. మొదటగా స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు వరంగల్ జిల్లాలో గెలిచినటువంటి జెడ్పీటీసీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆ తర్వాత
2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోవడం జరిగింది. తక్షణం ఇమీడియట్ గా ఆయనని పౌర సరఫరాల శాఖకు కమిషనర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఆ సమయంలో కూడా కేసీఆర్ గారితో అండగా ఉంటూ పేద వర్గాలకు ఏ విధంగా రేషన్ కార్డులు సప్లై చేయాలా, ఏ విధంగా వాళ్ళకు కంట్రోల్ కు సంబంధించినటువంటి సప్లైలలో మనం ఎట్లా ముందు చూపు చూపించాలని సహకరించాడు. అయితే ఆయనతో పాటు మాకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాదయాత్ర. ఒకటేమో కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా దక్షిణ తెలంగాణకి, ఉత్తర తెలంగాణకి వెళ్ళాలి. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా దక్షిణ తెలంగాణకి వెళ్ళాలి. ఈ రెండు యూనివర్సిటీలు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పాదయాత్రలకు, కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటి పాదయాత్రకు అంటే సమన్వయకర్తగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు నియమించడం జరిగింది. మొన్నటి వరకు మాకు ఏమనిపించిందంటే ప్రభాకర్ గారు, ఖచ్చితంగా కేసీఆర్ గారు యశోద ఆసుపత్రికి వెళ్ళి మా పెద్దిని బతికించండి, ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా పర్లేదు, విదేశాలలో ఉన్నటువంటి వైద్యులను సైతం పిలిపించండి, ఆయన పాపం రాజకీయంగా 52-54 సంవత్సరాల వయసు అండి, ఇంకా ఉన్నతమైనటువంటి రాజకీయ జీవితం ఉంది, తన సేవలు ఇంకా అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సేవలు అవసరం ఉంది, తన పాపం రాజకీయంగా ఇంకా చాలా అనుభవించాల్సిన వయసులో ఇట్లా చనిపోతారని చెప్పేసి మేము ఊహించలేదు. కేసీఆర్ గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత, వైద్యులతో ఆరాధించిన తర్వాత మాకు ఒక ధైర్యం కలిగింది, ఖచ్చితంగా మంచి వైద్యం అందుతుంది, ఆయన కోలుకుంటాడు, బ్రతికి మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్రజా జీవితంలో ఉంటాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ అకస్మాత్తుగా అనారోగ్యంతో, ఆ తీవ్రమైనటువంటి అస్తవతతో నిన్న రాత్రి ఏదైతే తుది శ్వాస వదిలినరో అది తీరని అంటే లోటు. ఇప్పుడు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఒక నమ్మకమైనటువంటి ఉద్యమకారుడు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగా పార్టీ మారిన తర్వాత, పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అంటే 2 దశలను చూసినటువంటి వ్యక్తి, అటు ఉద్యమ దశతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా డెవలప్మెంట్ లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడే మేము మిగతా ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది వక్తలు చెప్తా ఉన్నారు, అసలు నికాస్ అయినటువంటి ఉద్యమకారుడు అండి, అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి కుల సంఘాల ఉద్యమంలో, కుల సంఘాలను తీసుకురావడంలో వరంగల్ జిల్లా అంటే మావోయిస్టు ఉద్యమాలకు పెట్టింది పేరు. అంటే మావోయిస్టు ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళని కూడా గతంలో ఉద్యమంలో పనిచేసి మళ్ళీ బయటకు వచ్చేటువంటి వాళ్ళతోని, ప్రజా సంఘాలను నడిపినటువంటి వాళ్ళతోటి, కళాకారులను వాళ్ళందరినీ ఏకం చేసి వరంగల్ జిల్లాలో ధూమ్ధాములు గాని, మిగతా ఉద్యమ సంబంధించినటువంటి ఏర్పాట్లు గాని, వరంగల్లో నిర్వహించినటువంటి ఒక అతిపెద్ద పార్టీ బహిరంగ సభ గాని, ఇవన్నిటి నిర్వహణలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పాత్ర చాలా అమోఘమైనటువంటి. కేసీఆర్ గారు అదే ఒక అంటే ఆయనకు ఒక నమ్మినటువంటి ఒక అత్యంత సన్నిహితుడు, మిత్రుడు లాంటి వాడు, ఒక బ్రదర్ లాంటి వాడు. మా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ వరంగల్ జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నా, మళ్ళీ అధికారంలోకి రావాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సేవలు అవసరం ఉండే. కానీ వాళ్ళ అకస్మాత్తుగా ఆయన మరణం పార్టీకి తీరని లోటు. ఇంకోటి మేము ఏమనుకుంటున్నామంటే, ఈ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని పౌర సరఫరా శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని పెద్ద ఎత్తున ఆయన బయటకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారు కక్షతోటి మానసికంగా వేధించడం, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, నువ్వు కేసీఆర్ ని వదిలేయాలి, బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టాలని ఆ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రెజర్ తీసుకురావడం, కొంతమందితో బెదిరించడం, ఇట్లా చేయడం వల్ల ఆయన మానసిక క్షోభకు కూడా గురైనట్టుగా మేము పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటుగా తనకున్నటువంటి గన్మెన్లను కూడా రిటర్న్ తీసుకోవడం, అంటే సెక్యూరిటీ మొత్తాన్ని కూడా ఆయనకు లేకుండా చేయడం, మెంటల్ గా బాగా స్ట్రెజర్. ఈ ముఖ్యంగా ఈ 2-3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఆయన పైన ఒక కక్ష సాధింపు ధోరణిలాగా ఆయన వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా గన్మెన్లను తీసేసిన తర్వాత తన అనుచరులతోని, ఉద్యమ సహచరులతోని, పార్టీ నాయకులతోని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వాపోయినరు. అరే నేను ప్రజా ఉద్యమకారుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల పైన మాట్లాడుతా ఉన్నాం. పొలిటికల్ గా దీన్ని తీసుకోవాలా తప్ప వ్యక్తిగతంగా కక్షలుగా మార్చుకోవడం ఏందో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు తెలియట్లేదు అని చెప్పేసి సన్నిహితులతోనే వాపోయినట్టుగా పార్టీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. సో ఇది ఈ రాజకీయాలలో కొంత బాధాకరమైనటువంటి విషయం. సో ఏది ఏమైనా ప్రభాకర్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమకారులకు, ఇంకా వరంగల్ జిల్లా అభివృద్ధికి కొంత
అంటే తీరని లోటు అది. ఆయన బ్రతుకుంటే ఇంకా ఆ, ఖచ్చితంగా ఈసారి గెలిస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా అవుతాడని చెప్పేసి ఆశలు ఉండే. ముఖ్యంగా ఇప్పుడు పార్టీకి కన్వీనర్ గా పనిచేసిండు, జిల్లా కన్వీనర్ గా, జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిటి బ్యూరో మెంబర్ గా పనిచేసిండు గతంలో. సో ముఖ్యంగా మేము పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అది హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు మేము డ్రైవ్ నిర్వహించిన సభ్యత్వ నమోదు డ్రైవ్ లో తాను మొత్తం ఉమ్మడి హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికి కేసీఆర్ గారు నమ్మకంగా ఆయన నియమిస్తే కేటీఆర్ గారితో సమన్వయం చేసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోని మమేకమైన తీరు చాలా ఇప్పటికి గుర్తుకొస్తుంటది నాకు. ముషీరాబాద్ లో మేము ముఠా గోపాలన్న గారి ఇంటికాడ కూర్చొని రోజులు మొత్తం అన్ని నియోజకవర్గాల బూత్ స్థాయి వర్కర్లు లిస్ట్ అవుట్ చేసి వార్డుల వైజ్ గా ఇన్ఛార్జీలను నియమిస్తున్నప్పుడు అంటే పార్టీతో ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా పార్టీ బాధ్యతలను కమిట్మెంట్ తోని అంటే డెడికేషన్ తోని పనిచేస్తాడు. కేసీఆర్ గారు ఏదైనా బాధ్యత అప్పచెప్తే అది పూర్తి చేసి ఆయన దగ్గరికి వెళ్తేనే ఆయనకు తృప్తి ఉంటది. మళ్ళీ మనం పని మధ్యలో వదిలేయద్దు తమ్మి, మనం చాలా కమిటెడ్ గా పనిచేయాలా, మన కష్టమే మనల్ని పార్టీలో మనకు గుర్తింపుని తీసుకొస్తుందని మాలాంటి యువ నాయకులందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు. మీరు కష్టపడవుతాం, మీకు మంచి భవిష్యత్తు ఉంటది, పార్టీ అధికారంలోకి వస్తే మీరు మంచి పొజిషన్ లో ఉంటారని ఎంకరేజ్ చేస్తాడు. సో ఆయనతో ఉన్నటువంటి ఆ అనుబంధము, ఆయన చూపించినటువంటి ప్రేమ అసలు కల్మషం లేనటువంటిది. రీసెంట్ గా నేను ఆయన కలిసి ఒకటి జియాగూడలో ఒక మా మిత్రుడి పెళ్లి ఉంటే, అన్న వేద్దాం రావే అని చెప్పేసి అంటే, పాత నువ్వు పిలిచినావు నేను రానా అన్నాడని చెప్పేసి ఇద్దరం కలిసి పెళ్లికి పోయి ఆ పెళ్లిలో కలిసి భోజనం చేసి మా పార్టీ నాయకులతో మిగతా అందరితో కలిసి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వచ్చినాం. మేము ఈ సార్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. మేము అనుకున్నాం మళ్ళీ ఖచ్చితంగా ఆయనకి ఏం కాదు, కేసీఆర్ అనుక్షణం ఆయన యొక్క జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పైన సమీక్ష నిర్వహిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఏం కాదులే బ్రతుకుతాడులే, ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు, పెద్ద సుదర్శన బ్రతికి బయటపడతాడని అనుకున్నాం. కానీ ఇవాళ ఆ వార్త విన్న తర్వాత చాలా బాధగా ఉంది తమ్మి. ఆయన చనిపోవడం మేము అసలు ఊహించలేదు. పార్టీకి చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇది. దత్తాత్రేయ గారు అంటే ఇక్కడ కేసీఆర్ గారే డైరెక్ట్గా ఈ యశోద హాస్పిటల్ రావడం పైన కూడా చాలా వరకు చూస్తున్నాం. అంటే చాలా తక్కువగా కేసీఆర్ గారు ఇట్లాంటి సందర్భాలు బయటకు వస్తారు. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంత ఇంపార్టెంట్ పార్టీకి కేసీఆర్కి అనే దానికి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఏంటి అంటే ప్రభుత్వ లాంఛనాలతో కూడా చేయాలనేది ఒకటి వినిపిస్తూ ఉన్నది. అంత్యక్రియలకు సంబంధించి కూడా ప్రభుత్వం సహకరించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నదా? మేమైతే పార్టీకి అంటే ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చనిపోయినటువంటి చావుల్లో రాజకీయాలను వెతకకండి. చనిపోయినటువంటి వ్యక్తికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది, తెలంగాణ ప్రజలతో సంబంధం ఉంది, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి పదవులతో సంబంధం ఉంది. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గంలో చనిపోయినప్పుడు ఆయన చివరి కార్యక్రమాలు, అంతిమ సంస్కారాలు అనేటువంటివి గౌరవప్రదంగా జరగాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనేటువంటిది మొత్తం కార్యకర్తలు గాని, పార్టీ నాయకులు గాని, పార్టీ అధిష్టానం గాని కోరుకుంటా ఉంది. మరి ప్రభుత్వము ఇందులో కూడా చావులో కూడా రాజకీయాలను వెతుకుతుందా, నిర్వహించదా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ గారు మీరు అన్నారు ఇంతకుముందు, అంటే ప్రత్యక్షంగా ఆయననే యశోద ఆసుపత్రికి వచ్చి పర్యవేక్షించుండు. అంటే తనకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గాని కేసీఆర్ కి గాని ఉన్నటువంటి అనుబంధం అట్లాంటిది. ఇంకా అతనికి కాదు, పార్టీలో ఏ కార్యకర్త అయినా కూడా నమ్మకంగా కమిటెడ్ గా పనిచేస్తే ఆ పార్టీ కార్యకర్త కోసం పార్టీ నిలబడుతుంది. పార్టీ వాళ్ళని బతికించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఏ స్థాయిలోనైనా ఖర్చు పెట్టడంలో గానీ, అధికారులతో మాట్లాడడం గానీ, వైద్యులను పిలిపించడంలో గానీ పార్టీ చొరవ తీసుకుంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక తెలంగాణ ప్రజలకు ఒక భావన ఏంటంటే ఒక ఇంటి పార్టీ లాంటిది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో గానీ, తెలంగాణ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తుల విషయంలో సాయి చంద్ చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు చాలా అంటే బాగా బాధపడ్డారు, మానసిక వేదనకు గురైనరు. సాయి చంద్ను కూడా కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేసినాం. ఆయన చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారి నుంచి కంటతడి మనం చూసినాం. సో పెద్ది సుదర్శన్ గారు చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఫస్ట్ అయితే బ్రతికించండి దయచేసి, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పెద్ది లాంటి నాయకుడు మళ్ళీ తయారు కావాలంటే నాకు చాలా సమయం పడుతుంది. ఆ జిల్లాలో అంత అనుభవం ఉండి ఉద్యమకారులతోని, ప్రజా సంఘాలతోని, యువజన సంఘాలతోని, మహిళా సంఘాలతోని అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, అంటే పేద వర్గాలకు ఎక్కువగా సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ కేసీఆర్ తోని కొన్ని సందర్భాల్లో సార్ నా నియోజకవర్గానికి కొంత ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా,
పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి మొట్టమొదటిసారిగా పంపకాలు నిర్వహించింది కూడా నర్సంపేటలో అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కార్యకర్తలు. అంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన, దళిత బంధు ఇచ్చిన, ఏ సంక్షేమ పథకాన్ని అయినా దగ్గరుండి ప్రజలకు అందించాలి, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది ఆయనకు. అంటే కేసీఆర్ అదే అనుకుంటాడు. ఇట్లాంటి నాయకుడు మన పార్టీకి దొరకడం, తయారు కావడం, వాళ్ళు ఉండడం వల్లనే వాళ్ళ పార్టీ ఇంత పటిష్టంగా ఉంది. ఏ నియోజకవర్గంలో అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఇంటి ఫీలింగ్ వస్తుంది అనమాట, సొంత పార్టీ లాగా ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో కలిసి వంట వార్పు చేయడము, రాస్తారోకోలు చేయడము, తర్వాత ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పిలిపిస్తే రైలు రోకోలు, వంట వార్పు, తర్వాత ధర్నాలు చేయడము, ఏది చేసినా కూడా అందరం కలిసి చేసేది. అక్కడ చిన్న పేద ధనిక అని తేడాలు ఉండేటివి కాదు, అందరం సమానం, తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం, సకల జనులం ఏకమైనం అని అట్లా భావన ఉండేది. దాంట్లో పెద్ది సుదర్శన్ గారి పాత్ర చాలా అమోఘమైంది. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం వల్లనే ఆయనకు అంత పేరు వచ్చిందని ఆయన చాలా సందర్భాలు చెప్పిండు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన మీద లాఠీచార్జ్ జరిగింది, ఆయన కుడి కన్నుకు గాయమై కన్ను కూడా మొత్తం మసకబారింది, అది పూర్తిగా కనిపించని పరిస్థితులు ఏర్పాటైనాయి. ఒక కాలు కూడా ఇరిగింది, ఆయనకు చిన్న రాడు కూడా వేయడం జరిగింది ఆ కాల్లో. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఉన్నటువంటి సమైక్యాంధ్ర పాలకులు చేసినటువంటి దాడుల్లో పెద్ది సుదర్శన్ గారు కూడా పెద్ద ఎత్తున గాయపడ్డ పరిస్థితులు మనం చూసినాం. స్వయంగా ఎన్నో వేదికలుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించేటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. ఇది ఓవరాల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త విన్న తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకవేళ బ్రతికి ఉంటే ఖచ్చితంగా తను ఒక ఉన్నత స్థాయికి ఇంకా వెళ్ళేవాడు. రానున్నటువంటి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉండేది అనేది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం వల్లనే తను ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది పార్టీ నేతలకి, కార్యకర్తలకి, అదేవిధంగా ఇటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటుగా భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు ఒక ఉద్యమకారుడు తెలంగాణ సమయంలో తన ప్రాణాలని పణంగా పెట్టి కూడా కేసీఆర్తో కావచ్చు, మిగతా నాయకులతోని పోరాటం చేసినటువంటి ఒక తపన, ఒక ప్రయత్నం మనం చూసాము. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. మరి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు చేపడుతుందా మరి అనేది చూడాలి. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఉద్యమంలో తన ప్రాణాలని పణంగా పెట్టాడు. ఉద్యమ సమయంలో కూడా తన కుడి కన్నును కూడా కోల్పోయాడు. ఆ విషయాన్ని డైరెక్ట్గా తను మాట్లాడినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నా ఉద్యమ సమయంలో నా కుడి కన్నును కోల్పోయాను, అప్పుడు నన్ను కొట్టిరు, నాకెవరూ లేరు, నాకు ఉన్నదంతా కూడా మీరే అంటూ కూడా తను మాట్లాడినటువంటి ఏదైతే ఒక క్లిప్ ఉన్నదో ఆ క్లిప్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. అందరూ కూడా ఆ క్లిప్ని చూసి కూడా మనోవేదనకి గురవుతూ ఉన్నారు. ఇట్లాంటి నాయకుడు ఇంకా ఉండాల్సి ఉండే అనే దాన్ని కూడా అందరూ కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఉద్యమకారుడికి ప్రభుత్వ లాంఛనాలతోని మరి అంత్యక్రియలు చేపడుతుంది అనేది కూడా చూడాలి.